ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె మీద ఏకంగా సీఎం ఆఫీస్కి ఫిర్యాదులు కూడా చేరుతున్నాయి. అయితే ఈసారి ఆమె చేసిన వ్యవహారాల కన్నా ఆమె సోదరుడు సాగిస్తున్నటువంటి కార్యకలాపాల మీదే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా ఇద్దరు మంత్రులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ముదిరేలా కనిపిస్తుంది. నంద్యాల జిల్లాలో భూమా అఖిలప్రియ హవాకి అడ్డుకట్ట వేయాలని చాలా కాలంగా మంత్రులు ఆశిస్తున్నారు. అటు ఇద్దరు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఎన్ఎండి ఫరూక్ కూడా అఖిలప్రియ వ్యవహారాల్ని అసలు సహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి నేరుగా అధికారిక సమావేశంలో పాల్గొని అధికారులకు ఆదేశాలు ఇస్తూ మంత్రుల్ని ఎవరిని కూడా ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేరాయి. దీంతో ఈ విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి ఆళ్లగడ్డలో విజయ డైరీ చైర్మన్తో అఖిలప్రియకి చాలా పెద్ద వివాదం నడిచింది. విజయ డైరీ చైర్మన్ని తొలగించేయాలని ఆమె చాలా హంగామా చేశారు. విజయ డైరీ చైర్మన్ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టిన దాని మీద చాలా రాద్ధాంతం నడిపించారు. అయితే ఆ విజయ డైరీ చైర్మన్కి వైఎస్ఆర్సీపీ నాయకుడికి బీసీ జనార్దన్ రెడ్డి అండదండలు ఉన్నాయి అన్నది అఖిలప్రియ అనుమానం. బీసీ జనార్దన్ రెడ్డి అండదండలతోనే విజయ డైరీ చైర్మన్ రెచ్చిపోతున్నారు అంటూ ఆమె తన అనుమానాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు రూపంలో తెలియజేసింది. దాంతో ఈ వ్యవహారం ఒకవైపు సాగుతుండగానే ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎండి ఫరూక్ కలిసి అఖిలప్రియ మీద ఆమె కుటుంబ సభ్యుల వ్యవహార శైలి మీద ఫిర్యాదు చేయడంతో ఇది చాలా దూరం వెళ్ళేలా కనిపిస్తోంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వినిపిస్తోంది. నిజంగానే ఆళ్లగడ్డ వ్యవహారాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీ నాయకులతోనే అఖిలప్రియకు అనేక తగాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆళ్లగడ్డతో పాటుగా ఇటు నంద్యాల అటు బనగానపల్లి అన్ని చుట్టుపక్కల నియోజకవర్గాల నేతలతో కూడా అఖిలప్రియకి ఏమాత్రం సఖ్యత లేదు అనేటువంటి సంకేతాల్ని తాజా ఉదంతాలు ఇస్తున్నాయి. మరి ఈ పరిణామాలను చక్కదిద్దే దానికోసం టీడీపీ నాయకత్వం ఏమైనా ప్రయత్నం చేస్తుందా? అఖిలప్రియని జగద్విఖ్యాత్ రెడ్డిని ఏవైనా నియంత్రించేందుకు సిద్ధమవుతుందా? లేదంటే వాళ్ళ మానాన వాళ్ళు యథేచ్ఛగా చెలరేగిపోతుంటే మంత్రులు కానీ ఇతర నేతలు కానీ చేస్తున్నటువంటి ఫిర్యాదుల్ని బుట్టదాఖలు చేస్తారా? ఏ రీతిలో నడుస్తుంది? టీడీపీ అధిష్టానం ఏ మాదిరి వ్యవహరిస్తుంది? ముఖ్యంగా ముఖ్యమంత్రి తీరు ఎట్లా ఉంటుంది అన్నది కీలకమైనటువంటి అంశం. ముఖ్యమంత్రిని తీరును బట్టే తదుపరి నంద్యాల జిల్లాలో రాజకీయ పరిణామాలు ఉండొచ్చు అని చాలామంది అంచనా వేస్తున్నారు. అఖిలప్రియని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆమె ఎట్లా రెస్పాండ్ అవుతుందన్న దాన్ని బట్టి ఆళ్లగడ్డ వ్యవహారాలు ఉంటాయి. ఇప్పటికే ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డితోనూ ఇతర టీడీపీ నేతలతోనూ అఖిలప్రియకి పెరిగినటువంటి దూరం, అక్కడ ఉన్నటువంటి విభేదాలు అనేక రకాల పరిణామాలకి ఆస్కారం ఇస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ బీసీ జనార్దన్ రెడ్డితో ఎన్ఎండి ఫరూక్ సహా అనేక మంది నాయకులతో కోరి కయ్యం పెంచుకుంటున్నటువంటి ధోరణి మీద టీడీపీ నాయకత్వం ఏ రీతిన వ్యవహరిస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి విషయంగా, దాన్ని బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయనేటువంటి అంశంగా అంతా భావిస్తున్నారు.